వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 14 నుండి 15 సంవత్సరాలలోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభం. సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణ పొందొచ్చని తెలిపిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. ఒక్క గజం భూమి కూడా ఎక్కడికి పోదని యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భరోసా. అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదం, ఇరాన్పై చేస్తున్న అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపేయాలని విమలక్క డిమాండ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మానం. చౌటప్పల్ పట్టణ కేంద్రంలో గోషిక కరుణాకర్ ఆధ్వర్యంలో వంట గ్యాస్ ధర తగ్గించాలని నిరసన. బన్ టీ కేఫ్ను ప్రారంభించిన ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది. అంగరంగ వైభవంగా శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. 3 రోజుల పాటు కన్నుల పండగగా స్వామివారి ఉత్సవాలు. సూర్యాపేటలో వినయ్ జిరాక్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రారంభం. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ప్రారంభకులు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నాంపల్లి సర్పంచ్ నక్కా చంద్రశేఖర్. నాంపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య ఫుడ్ ప్యాలెస్ హోటల్ ని ప్రారంభించిన మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య. సూర్యాపేటలో వివాహ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసి సందడి చేసిన హరిహర వీరమల్లు రాజాసాబ్ ఫేమ్ హీరోయిన్ నిధి అగర్వాల్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో 14 నుండి 15 సంవత్సరాలలోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 21,000 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో 14 నుండి 15 సంవత్సరాలలోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 21,000 మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టీకా వేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సర్వైకల్ క్యాన్సర్స్ నుండి రక్షణ పొందవచ్చని చెప్పారు. అర్హులైన బాలికల వివరాలను ఆధార్ కార్డ్ ఆధారంగా నమోదు చేయడం జరుగుతుందని, టీకా తీసుకున్న వారికి సంబంధిత సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, బాలికలు అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. వ్యాక్సిన్ అందరూ ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిహెచ్ సెంటర్లలో వేయించుకోవాలని, ప్రైవేట్ సెంటర్లో వెళ్లినచో డబ్బులు ఖర్చు అవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీగా ఇవ్వడం, దశల వారుగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల బాలికలు ఆరోగ్యంగా ఉంటారు, క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు, మహిళలు స్ట్రాంగ్గా ఉంటే సమాజం బాగుంటుంది, మహిళలు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలా మంచిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ అధికారి వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నగేష్, ఆర్ఎంఓ మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 42వ కార్పొరేట్ నాగలక్ష్మి, 41వ కార్పొరేట్ వేణుగోపాల్ రెడ్డి, 27వ కార్పొరేట్ అల్లి సుభాష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక గజం భూమి కూడా ఎక్కడికి పోదని, ఎవరు అధైర్యపడవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య ప్రజలకు భరోసా ఇచ్చారు.
యాదగిరిగుట్ట పట్టణంలోని పలు కాలనీలలో మార్నింగ్ వాక్లో భాగంగా పర్యటించి పట్టణ ప్రజలకు తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలలో ప్రజలతో మాట్లాడి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఈ భూములు, ఈ ప్లాట్స్, ఈ ఇళ్లను ఎవరూ ముట్టుకోవరని, సర్వ అధికారాలు మీవేనని వారికి ధైర్యం చెప్పారు. ఒక్క గజం భూమి కూడా ఎక్కడికి పోదని, ఎవరూ అధైర్యపడవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలకు భరోసా ఇచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని పలు కాలనీలలో మార్నింగ్ వాక్లో భాగంగా పర్యటించి పట్టణ ప్రజలకు తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బీసీ కాలనీలలో ప్రజలతో మాట్లాడి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఈ భూములు, ఈ ప్లాట్స్, ఈ ఇళ్లను ఎవరూ ముట్టుకోరని, సర్వ అధికారాలు మీవేనని వారికి ధైర్యం నింపారు. ఈ పర్యటనలో స్థానిక అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు స్వయంగా ప్రజలకు హామీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు బీర్ల ఐలయ్య ఆదేశించారు. అసత్య ప్రచారాల వల్ల కన్నీరు మున్నీరు అవుతున్న ప్రజలను కలిసి ఎవరూ బాధపడవద్దని భరోసానిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు, ఇల్లు పోతాయనే భయం అవసరం లేదని, కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, వాటిని నమ్మవద్దని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. నిషేధిత జాబితాలో అవి ఉన్నప్పటికీ వాటికి ఎలాంటి డోకా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది 22 యాక్ట్ ప్రకారం 1908 గవర్నమెంట్ ఇచ్చినట్టు లిస్ట్ ఉంది తప్ప, ఆ గవర్నమెంట్ లిస్ట్ ఎవరెవరు బెనిఫిషియరీ ఇచ్చింది తప్ప మీ ఇల్లు ఎవరు గుంజుకోరు, మీ ఇల్లు ఎవరు అది కాదు. నేను ఎందుకు వచ్చి ఇప్పుడు అంటే గతంలో ఎంఆర్ఓ గారు అయినా ప్రభుత్వ అధికారి ఇప్పుడు నిషేధించే జాబితాలో ఉన్న సర్వే నెంబర్లు మాత్రమే వచ్చింది. మీ పేరు ఉన్నంత మాత్రం మీ పట్టాలు రద్దు కావు, ఎక్కడికి పోవు. యాసిడ్ అంతే ఉంటుంది, మీ దేనికైనా పెట్టుకోవచ్చు. కావాలని చెప్పి పెట్టుకోవచ్చు కోసం వచ్చిన మీ గురించి మాట్లాడతా. కానీ మీరు ఏదో మా ఇల్లు పోతుంది, మా ఇల్లు కూలగొడతారని భయభ్రాంతులకు పోవద్దు. మన ప్రభుత్వం వచ్చింది, గతంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమ్మా వచ్చేలే అందుకనే వచ్చింది. వచ్చిన వాళ్ళు మొన్న ఓడిపోయిన వాళ్ళు అదే మేము ఓడిపోయిన ఏ రకంగా చేయాలనేది ఉద్దేశం చేస్తారు తప్ప, ఒక్క ఇల్లు పోతే నా బాధ్యత, నా ఇల్లు ఇస్తాను మీకు. నా బాధ్యత ఒక గుంట కాదు, మీ ఇంటికి టచ్ చేస్తే నన్ను పట్టుకోరు. నేనే ఉంటా కదా, నా ఇల్లు ఉంటుంది కదా. అరే 2000 100% ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండరు. మీకున్నది నేను ఉన్నంత వరకు కాదు. ఎవరు చెప్పింది మీకు పోద్దని? ఏం ఫోన్ పెట్టినా వాళ్ళకి ఏం పని లేదు. తిన్న తరగాక ఇట్లా పెడుతున్నారు. మన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. పేదోడికి భూమి ఇచ్చిందే మనం, పేదోడికి ఇల్లు ఇచ్చిందే మనం, పేదోళ్ళని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. నేను ఉండగా నీ బిడ్డను ఎందుకు భయపడుతున్నావు? ప్రభావం లేపింది. కాడికి ధర్నా ఉంది, అది ఉందని కూడా పోయిరనుకో, ఆయన ఒక ఎమ్మెల్యే గారు ఇల్లు మా ఇల్లు తిరుగుతున్నాడు. మీరు ఆయన ఇంటికిటే పోయారు, ఎవరైనా వచ్చిర్రా? వచ్చి తిరుగుతున్నట్టు అర్థమైంది. ఎవడైనా బీజేపీ టీఆర్ఎస్ వాడు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు ఆరి జెండాలు పట్టుకొని తిరుగుదామంటే మాత్రం ఆయన దగ్గర కొబ్బడి వచ్చినా మేం చేయని ముందే చెప్తున్నా. కాదు ఒక్క నిమిషం ఆగమ్మా. ఇలా నా పేరు వచ్చింది అంటున్నావు, నీకు అక్కడ పట్టలేదు, నీ పేరు ఎట్లా వచ్చింది? నీకు అది రెగ్యులర్ అయినట్టు లెక్క, నీ పట్ట వచ్చినట్టు లెక్క. ఇప్పుడు అందరు భయపడుతున్నారు పెట్టేశారు కదా. మనకు ఎక్కడ పోయినా కూడా ఈ జాగా ఉపయోగపడదు, ఈ ఇల్లు కూడా నీది కాదు, ఏదో నాకే వాస్తే ఉంటావు. రేపు పొద్దున గవర్నమెంట్ ఎప్పుడు వచ్చి ఖాళీ చేయమన్నా కూడా మీరు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఒక ఉద్దేశం అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ 20 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఇల్లు కట్టుకున్నావు కదా, దాని మీద సర్వ అధికారాలు లేకుంటాయి. గవర్నమెంట్ కూడా అధికారులు లేవు. నేను గవర్నమెంట్ మనిషే కదా, తహసీల్దార్ గవర్నమెంట్ మనిషే కదా, కమిషనర్ గవర్నమెంట్ మనిషే కదా. మేము ఎందుకు వచ్చినాం?
ఇది గిట్టనోళ్ళు మొన్న ఈడు ఓడిపోయినామని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు. మీరు 1908 దీన్ని యాక్టివ్ చేసారు 22 చట్టం ప్రకారం. గతంలో ఎంతమందికి ఇచ్చిన మనం ఒక లిస్ట్ పెట్టి తప్ప ఇవాళ కొత్త లిస్ట్ చేసింది కాదు. ఈ దాని మీద సర్వాధికారులు మీకే ఉంటాయి. ఎవరన్నా ఒక గజం పోతే నేను చెప్తున్నా, గజం పోతే నా బాధ్యత. మీ ఇండ్లు పోవు, మీ ఇంట్లోకి ఎవరు రాడు. నువ్వు డాక్టరేట్ మన ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇచ్చేది ఒక్క ఇల్లు కాదు. మీరు భయపడకురి, ధైర్యంగా ఉండు. మన అన్న అభిలా గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన మన గడ్డం చంద్రమణ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరు. సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ మన గడ్డం చంద్రమణ గారు ఈరోజు యారుట పట్టణంలో బీసీ కాలనీ యాదగిరిపల్లి మార్నింగ్ వాక్ ద్వారా గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా బీజేపీతో పాటు మొన్న ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో యారుట పట్టణ ప్రజలంతా కూడా భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీని ఒక బదనాం చేయాలనే ఉద్దేశంతో గతంలో 1908 యాక్ట్ 22 ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి దేవస్థాన భూములు కానీ, ఎండోమెంట్ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, ప్రభుత్వ భూములను కాపాడాలనే ఉద్దేశంతో ఆ యాక్ట్ ప్రకారం వాటిలో ప్రొబిట్లో పెట్టడం వల్ల ఆ ప్రొబిట్లో ఉన్నటువంటి గతంలో ఏదైతే పేదలకు కాంగ్రెస్ పార్టీ పంచినటువంటి ఇండ్లు ఈ బీసీ కాలనీ 1990లో అప్పటి ప్రభుత్వం పంచితే దీని మీద ఒక దుష్ప్రచారం చేసి ఇలా ప్రొబిట్లో ఉన్న అన్ని కూడా ఇండ్లు కూలగొడుతుంది ప్రభుత్వం, ఇవన్నిటిని ప్రభుత్వం గుంజుకుంటుందని దుష్ప్రచారం చేసి మరి ఆ టీఆర్ఎస్ గుండాలు బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఆ సోషల్ మీడియా ద్వారా ఇక్కడ సంబంధించినటువంటి ఓనర్లకు భయభ్రాంతుల గురి చేసి 2 రోజుల నుంచి వాళ్ళ అన్నం తినకుండా నిద్రపోకుండా మంచినీళ్ళు కూడా ముట్టకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ధైర్యం చెప్పాలి. ఈ ప్రభుత్వం పేదోళ్ళ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే పేదోళ్లకు సంక్షేమం కూడు గూడ నీడ ఇచ్చే ప్రభుత్వం. గత 10 ఏళ్లుగా ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ ఇలా సొంతింటి కళ నెరవేరుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ వస్తుంది. మొన్న మున్సిపల్లో తిరుగు లేకుండా భారీ మెజార్టీ తోటి ఇలా మొత్తం సీట్లు గెలుచుకుందనే ఉద్దేశంతో అక్కస్తోటి ఏదో ఒక దుష్ప్రచారం చేయాలి. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదోళ్లకు సంక్షేమం అందిస్తుంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం కావద్దు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోవద్దు అని చెప్పి వాటిని ప్రొబిట్లో పెడితే మా భూములన్నీ గుంజుకుంటున్న ఒక దుష్ప్రచారం చేసి దాని మీద తహసీల్దార్ సంతకం ఉంది, కలెక్టర్ సంతకం ఉంది. అంటే ఎవరైతే పేరుందో ఆ భూమి కానీ, అక్కడ ఫ్లాట్ కానీ, ఆ ఇల్లు కానీ సర్వాధికారాలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళకి ఇంటి పర్మిషన్ ఇచ్చినాం, నల్ల పర్మిషన్ ఇచ్చినాం, అక్కడ కరెంటు పర్మిషన్ ఇచ్చినాం, ఆ గల్లీలో సీసీ రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం, వాటర్ సప్లై ఇస్తున్నాం, అన్ని రకాల వాళ్ళు ట్యాక్స్ కూడా కడుతున్నారు. అయినా కొంతమంది పని కట్టుకొని మీ ఇండ్లు పోతాయని చెప్పి గత 2 రోజుల నుంచి ప్రచారం చేస్తుంటే ఈరోజు మార్నింగ్ వాక్ ద్వారా ఇక్కడ గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, సంబంధిత తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, ఇంకా అన్ని పార్టీల నాయకులు కూడా కూడగట్టి ప్రతి ఇంటికి నేను భరోసా ఇస్తున్నా, హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఇంకా సంక్షేమాలు అంతే తప్ప ఎవరి ఇల్లు గుంజుకోవాలనే ఉద్దేశం ఎవరికి లేదు. వాళ్ళ దుష్ప్రచారం మీరు నమ్మొద్దు. మీ బిడ్డగా మీ లైలేగా నేనున్నా. ఇక్కడ మీకు ఏదున్నా నన్ను అడగండి. కానీ సోషల్ మీడియా చూసి మీరు భయభ్రాంతులకు గురి కావద్దు. ఇలా గురి చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య 2 తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య 2 తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఆధిపత్యం కోసం ఇరాన్పై దాడులు చేస్తూ వందలాది
మందిని హత్య చేస్తుందన్నారు. యుద్ధ నీతిని మరచి హాస్పిటల్స్, బడుల మీద బాంబులు వేస్తూ చిన్నపిల్లలను సైతం హతమారుస్తున్నారని, వీరి చర్య అత్యంత దుర్మార్గమైందన్నారు. అణ్వస్త్రాలు ఉన్నాయని నెపంతో దాడులు చేస్తూ గల్ఫ్ దేశాలు అన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా యుద్ధాలు చేస్తుందన్నారు. వినవి దేశాల మీద బాంబు దాడులు ప్రయోగిస్తూ హత్యలు కొనసాగిస్తూ తను అనుకూలతతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందని, అందులో భాగమే ఈ యుద్ధాలన్నారు. ఐక్యరాజ్య సమితిని కూడా లెక్క చేయకుండా వ్యవహరించే ట్రంప్ నరహంతకుల వరుసలో చేరడానికి చర్చలకు సిద్ధమని ఇరాన్ అంటున్న వారి మాటలను లెక్క చేయకుండా యుద్ధమే పరిష్కారం అన్నట్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు చేస్తూ ఆయిల్ కంపెనీలు ఉన్న దేశాలన్నిటినీ తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామికవాదులు, మేధావులు ఖండించాలని కోరారు. మార్చి 8 పోరాట స్ఫూర్తిని, సావిత్రిబాయి సామాజిక విప్లవ కృషిని ఎత్తి పడదామంటూ సామాజిక విప్లవకారిని సావిత్రిబాయి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పర్శ అధ్యయన వేదిక నాయకులు కాకి భాస్కర్, మానవ హక్కుల వేదిక జిల్లా ఉపాధ్యక్షులు చింతమల్ల గురూజీ, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు వీరస్వామి, అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సి అనిత, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు పల్లెబోయిన జానీ, రైతు కూలీ సంఘం నాయకులు బొమ్మకంటి కొమరయ్య, బంటు రామలింగయ్య, వెంకటేశ్వరరావు మరియు జహీరా బేగం, రాజు, వెంకటయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వెనకావాలి అందరు పిడికిలు పట్టండి. వెనకావాలి మాత్రం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున, ఉమ్మడి ప్రజా సంఘాల వేదిక తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగేటువంటి మార్చి 8న ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రపంచ యుద్ధాలు అనేటువంటివి అమెరికన్ సామ్రాజ్యవాదం ఎట్లా ముందుకు తీసుకొచ్చిందో, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్నటువంటి విధ్వంసకర దాడులకు నిరసనగా మార్చి 8ని జరుపుకుందామని చెప్పేసి ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈరోజు మొత్తంగా ఈ యుద్ధాలలో బలైపోయేది మహిళలు, పసిపిల్లలే. ఇవాళ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్త్రీ విముక్తి కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ సమాన పనికి సమాన వేతనం కావాలని, 8 గంటల పని విధానం ఉండాలని ఏర్పాటైనటువంటి మార్చి 8న ఈ సందర్భానికి పురస్కరించుకొని ఇవాళ జరుగుతున్నటువంటి విధ్వంసకర యుద్ధాలకు నిరసనగా ప్రతి ఒక్కరు కూడా ఐక్య ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని, ఆ రకంగా చేయలేకపోతే ప్రపంచమంతా కూడా విధ్వంసకర యుద్ధాలకు తెరలేపేటువంటి అవకాశం కూడా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కేవలం ఇరాక్లో జరుగుతున్నటువంటి యుద్ధమే కాకుండా ఇండియాకు వచ్చిపోతున్నటువంటి సైనిక దళాలను ఇండియా బార్డర్లోనే అమెరికన్ సామ్రాజ్యవాదులు, ఇజ్రాయెల్ కలిసి దాడులకు ఉసిగొలిపినటువంటి పరిస్థితి ఉంది. అది పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, బాధాకరమైనటువంటి చర్య. ఇట్లాంటి దాడులు, విధ్వంసకర యుద్ధాలు ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేవి కావు. వాళ్ళ పెత్తనం కోసం చేస్తున్నటువంటి యుద్ధాలు మాత్రమే. అందుకని ఈ యుద్ధాలతోటి ఒరిగేది ఏమీ లేదు ప్రజలకు. కావున ప్రజలంతా కూడా ముక్తకంఠంతో ఈ విషయంపైన నిరసనకు దిగాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి మార్చి 8న జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉమ్మడి ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక జరుపుతుంది. థ్యాంక్ యూ. సమాజ అభివృద్ధికి, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి మహిళలు చేస్తున్న సేవలు అమూల్యమైనవని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు విద్య, ఉపాధి, రాజకీయ, వ్యాపారాలు వంటి ప్రతి రంగంలో ముందంజలో ఉండి సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని, మున్ముందు తమ వృత్తిలో అభివృద్ధి సాధించాలని కోరారు.
సమాజ అభివృద్ధికి, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి మహిళలు చేస్తున్న సేవలు అమూల్యమైనవని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు విద్య, ఉపాధి, రాజకీయ, వ్యాపారాలు వంటి ప్రతి రంగంలో ముందంజలో ఉండి సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని, మున్ముందు తమ వృత్తిలో అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటప్పల్ మున్సిపల్ పరిధిలో పరిశుద్ధ కార్మికురాలు గుండేటి పారిజాత, గాయని కోనం వినోదలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో సంఘ భవనం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా పూలమాలతో, శాల్వాలతో, మెమోంటోతో, క్యాష్ అవార్డుతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు భీమిడి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కానుగుల వెంకటయ్య, జిల్లా కార్యదర్శి బాతరాజు అగ్గయ్య, మండల ఉపాధ్యక్షులు నారగోని కృష్ణగౌడ్, మహిళా ప్రతినిధి బద్దం వసంత, చల్లేటి రాజయ్య, లక్ష్మీనారాయణ, లక్ష్మయ్య, రమేష్, మండల కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమంను విజయవంతం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ పెంచిన గృహ వినియోగ, వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని బస్టాండ్ ఎదురుగా వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ గృహ వినియోగ, వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని సిపిఎం పార్టీ చౌటప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ డిమాండ్ చేశారు. చౌటప్పల్ మున్సిపాలిటీలోని బస్టాండ్ ఎదురుగా వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చౌటప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా గోషిక కరుణాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ గృహ వినియోగ, వంట గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయల, కమర్షియల్ సిలిండర్ ధరను 115 రూపాయలు పెంచడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు అదనపు భారం అవుతుందని అన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్ని అంటుతుంటే ఒకవైపు అమెరికా సామ్రాజ్యవాద పోగడల వల్ల 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇప్పుడు గ్యాస్ ధర పెంచడం ప్రజలకు అదనపు భారమని అన్నారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, ఎండి ఖయూం, కందగుట్ల ఆనంద్, తూర్పునూరి మల్లేశం, బోయ యాదయ్య, కల్వకుంట్ల శివ, దాసరి ప్రకాష్, బావండ్లపల్లి స్వామి, బత్తుల నవీన్, యాదయ్య, రాజు, ఎండి హర్షా బేగం పాల్గొనడం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాల వెనుక బంటీ కేఫ్ను ఏఐసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మురిశెట్టి లక్షాదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని ఎస్వి డిగ్రీ కళాశాల వెనుక బన్ టీ కేఫ్ను ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
నాణ్యత, శుభ్రతతో కూడిన పదార్థాలను సరసమైన ధరలకు అందిస్తూ వారి అభిమానాన్ని చురగొనాలని నిర్వాహకులకు సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఆజాద్ అలీ, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కొండంపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, రాపర్తి భవానీ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ అనంతుల యాదగిరి, గాజుల మల్కాపురం సర్పంచ్ నాతల వెంకటరెడ్డి, పీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, సేవాదాల్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దెబైన శ్రీనివాస్, కక్కిరేని శ్రీనివాస్ గౌడ్, అన్నమయ్య రాము, కోడి శివ, చెరుకు రాము, గుణగంటి సైదులు, తండా వెంకటరెడ్డి, అనంతుల నాగరాజు, పిన్ని శ్రీను తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డ్ రాయినిగూడెం గ్రామంలో శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 3 రోజుల పాటు కన్నుల పండుగగా స్వామివారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆలయ అర్చకులు మరిగంటి ఉపేంద్రాచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డ్ రాయినిగూడెం గ్రామంలో శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 3 రోజుల పాటు కన్నుల పండుగగా స్వామివారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆలయ అర్చకులు మరిగంటి ఉపేంద్రాచార్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 11వ వార్డ్ కౌన్సిలర్ ఎలుగూరి ఇందిరా వీరయ్య గౌడ్ మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల నుండి మా గ్రామంలో చిన్న ఆలయంగా ఉన్న ఆలయానికి మేము చిన్ననాటి నుండి వెళ్లేవారమని, ఆలయ అభివృద్ధికి గతంలో నోచుకోలేదని, కానీ నేను వార్డు కౌన్సిలర్గా గెలిచిన కొద్ది సమయంలోనే దాతల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు వేద మంత్రాచరణలతో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం మా ఊరి పాడి పంటలు అష్టైశ్వర్యాలకు శుభసూచకమని, గ్రామ పెద్దల సహకారంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం, మహిళా దినోత్సవ రోజున నిర్వహించుకోవడం చాలా సంతోషకరమని తెలియజేశారు. కళ్యాణం అనంతరం భారీ అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి దాతలు కమిటీ పెద్దలు ఎలుగూరి వీరయ్య గౌడ్, గుర్రం వెంకటరెడ్డి, ముత్యం సైదులు, చిత్తులూరి కృష్ణ, నంద్యాల భిక్షం రెడ్డి, నంద్యాల శ్రీనివాస్ రెడ్డి, ఎలుగూరి వెంకటేశం, ఎలుగూరి రాములు, కొప్పుల రామరెడ్డి, రేపాల దేవేందర్ రెడ్డి, మందాడి రామరెడ్డి, ఎలగబోయిన మధు, ఎడ్ల వెంకన్న, నారాయణ వీరారెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రణవేన మనోజవయామో
తర్వాత ఆజ్యం అంటే నెయ్యి అన్నమాట. ఓం ఓం స్వాహ, ఓం ఓం స్వాహ, ఓం ఓం స్వాహ, ఓం ఓం స్వాహ, ఓం ఓం స్వాహ. ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపక్వహే శ్రియం గ్రహణ స్వాహ. సంతోష్ శర్మ గారు మాకు దావతు అందరికీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి, అంటే ఈ రోజు 3వ రోజు, దిగ్విజయంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఈరోజు దిగ్విజయంగా జరిగింది. గత 2 రోజుల నుంచి యజ్ఞాలు, యాగాలు, ఊరేగింపు అన్ని గ్రామ ప్రజలతో మమేకమై దిగ్విజయంగా జరగడం జరిగింది. ఈ రోజు కూడా ఊరు మొత్తం ఏకమై వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాలు స్వీకరించిపోయినందుకు ఊరు ప్రజలకు, అక్కడి నుంచి వచ్చిన వేరే ఊర్ల నుంచి వచ్చిన ప్రజలకు, మరియు విఐపీలకు, పోలీసు సిబ్బందికి, మీడియా సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కళ్యాణాన్ని అందరూ కలిసి దిగ్విజయంగా మంచి పండుగ వాతావరణంలో దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదములు. మా గ్రామంలో 50 సంవత్సరాలు మేము పుట్టక ముందు ఈ గుడిని వీరస్వామి గారని నిర్మించడం జరిగింది. ఈ గుడి ఈ కార్యక్రమాలు నాకు తెలిసినంత వరకు ఇది ప్రథమంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ముఖ్యులందరూ కలిసి ఒక కమిటీ ఫామ్ చేసి గ్రామస్తులందరి సహకారంతో ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. 3 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 6, 7, 8. 6వ తారీఖు 7వ తారీఖు యజ్ఞయాగాలు చేయడం జరిగింది. 8వ తారీఖు కళ్యాణోత్సవం. గ్రామంలోని ప్రజలందరికీ చుట్టుపక్కలకు వచ్చిన వేల మంది జనాలకు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రజలందరి సహకారంతో, ఆర్థిక సహకారాలు కానీ, ఎమ్మటి పనులు చేసే సహకారంతో, అందరి సహకారంతో దిగ్విజయంగా ముగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 11వ వార్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సూచకం. ముఖ్యంగా ఈ గ్రామంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం 50 ఏళ్ల నుంచి కళ్యాణాన్ని నోచుకుంటూ ఉండడం, ఈ తరుణంలో మేము గెలిచిన ఈ కొద్ది కాలంలో నిజంగా మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించడం, ఈ అవకాశం మాకు వెంకటేశ్వర స్వామి కల్పించినందుకు మేము చాలా సంతోషపడుతూ, ఇంతటి గొప్ప కార్యానికి సహకరించిన 11వ వార్డు ప్రజలకు మరియు మాకు అడగగానే సహాయ సహకారాలు చేసిన ఇతర దాతలందరూ కూడా ప్రత్యేకత. అట్లాగే ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు
మాకు సహకరించిన అందరి భక్తులపై ఉండాలని ఎల్లవేళలా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ 11వ వార్డు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అట్లాగే ఈ కళ్యాణం మేము ఇక నుంచి నిత్యం ప్రతి సంవత్సరం జరిపించడం వరకు ప్రయత్నం చేస్తున్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ 11వ వార్డు ప్రజలందరూ కూడా, ఈ రైతు కుటుంబాలందరూ కూడా పాడి పంటలతోని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూర్యాపేట మున్సిపాలిటీ 11వ వార్డు మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. నాకు తెలిసి ఈ కళ్యాణం మేము గుడికి వచ్చేది, వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చినప్పుడు చెట్లు పుట్ట అవన్నీ ఉంటుండే. అయితే అయ్యగారు వచ్చినప్పుడల్లా ఒకటి అంటుండే, అయ్యగారు ఎప్పుడు ఏమంటుండే అంటే వచ్చినప్పుడల్లా ఇది చేయాలమ్మా అది చేయాలమ్మా అంటుండే. చెట్లు అవన్నీ కొట్టించి మామూలుగా చేసినాక ఒక్కొక్కరు రావడం జరిగింది. తర్వాతకి స్లాబ్ వేయించారు, తర్వాతకి బండలు అన్నీగా అయ్యగారుండి మళ్ళీ కళ్యాణం చేయాలమ్మా అన్నాడు. మేము లేడీస్ ఎలక్షన్లు అయిపోగానే అనుకున్నాగా మనం చందాలు అడుకొచ్చుకొని చేసుకుందామని మేము అనుకున్నాం. లేడీస్ వరకు మా జెంట్స్ ఉండి మీరేరికి వెళ్ళేదని ముందు పడి కమిటీ ఏర్పాటు చేసి ఇంత ఘనంగా చేసారు. అసలు ఇట్లా అవుతుందని కూడా మేము అనుకోలేదు. తర్వాత కనిపించింది ఇంత సంతోషంగా జరుగుతుందా మా ఆధ్వర్యంలో అని. చాలా సంతోషంగా ఉంది ఈ స్వామివారి కళ్యాణం జరగడం. అందరికీ నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరికీ పేరున పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. నేను గెలిచిన తర్వాతకి ఈ స్వామివారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. అసలు ఈ రోజే మళ్ళీ మహిళల దినోత్సవం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహిళా దినోత్సవ సందర్భంగా మా రాయనగూడెం 11వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఎలుగూరి ఇందిరా వీరేగౌడు గారులకు సన్మానం చేయడం జరిగింది. ఇప్పుడే అందరికీ, రాష్ట్ర మహిళా ప్రజలందరికీ, మహిళలందరికీ మహిళా శుభాకాంక్షలు తెలియజేస్తూ శిరస్సు వంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో వినయ్ జిరాక్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ను ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మురిశెట్టి లక్షాదీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార పరంగా సూర్యాపేట పట్టణం అభివృద్ధి చెందుతుందని, పట్టణ ప్రజలు అందుబాటు ధరల్లో నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. సూర్యాపేట పట్టణంలో కోర్ట్ చౌరస్తాలో వినయ్ జిరాక్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ను ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మురిశెట్టి లక్షాది ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార పరంగా సూర్యాపేట పట్టణం అభివృద్ధి చెందుతుందని, పట్టణ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, వెలుగు వెంకన్న, కోడి శిరీష శివ, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ చింతమల్ల రమేష్, సేవాదాల్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు అన్నమయ్య రాము, చెరుకు రాము, మద్దెబోయిన శ్రీనివాస్, గుణగంటి సైదులు, దండ వెంకటరెడ్డి, పిన్ని సీను తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సూర్యాపేట పట్టణంలో కోర్టు ఎదురుగా కన్నల్ సంతోష్ బాబు గారి విగ్రహం పక్కన ఈరోజు మనం వినయ్ జిరాక్స్ మరియు ఆన్లైన్ సర్వీసెస్ సంబంధించిన ఈ షాపుని మనం ప్రారంభించడం జరిగింది. వినయ్, విజయ్ ఇద్దరు సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ కృషి, వాళ్ళ సొంతంగా కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనతోటి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి షాప్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇంతకుముందు వేరే సెంటర్లో పనిచేసి ఉద్యోగం చేసేవాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు కూడా మేము కూడా యజమానులుగా బతకాలే, సొంత కాళ్ళ మీద నిలబడాలన్న ఆలోచనతోటి ఈరోజు ధైర్యం చేసి ఇక్కడ సొంతంగా వాళ్ళు మంచి క్వాలిటీ సంబంధించిన క్యాన్ అండ్ ప్రింటర్లు అయితేంది, సిస్టమ్స్ అన్ని కూడా వాళ్ళు సొంతంగా కొనుక్కొని వాళ్ళు విధిగా ఈరోజు ఇంత మంచి సెంటర్ల, అది కూడా మెయిన్ రోడ్ మీద షాప్ పెట్టుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ పిల్లలు కూడా వాళ్ళకి ఈ వృత్తిలో వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అదేవిధంగా దేవుడు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా తోడ్పడతారని చెప్పి నేను మనసారా వారిని దేవుడిని కూడా కోరుకుంటున్నా. క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడే వారితో చర్చ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మంచి ప్రింటర్స్ పెట్టినారు, అన్ని పెట్టినారు. వచ్చే ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వారికి కూడా ఆన్లైన్ సేవలు, ఎందుకంటే మీరు చూసినట్టయితే ప్రభుత్వం ఈరోజు చాలా సేవలను ఆన్లైన్ లో తీసుకొచ్చినది. మీ సేవా సెంటర్లు ఇంతకుముందు వాళ్ళన్ని సేవలు ఉండే, మీ సేవల్లో కూడా పరిమితమైన సంఖ్యలోనే ఇప్పుడు సేవలు ఉన్నాయి. అంటే ఎవరైనా కానీ ఆన్లైన్ విషయాలు తెలుసుంటే, వాహనీయులకు మొదలు పెట్టుకుంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇట్లాంటి సెంటర్లో చేసుకునే సదుపాయం ప్రభుత్వం కలుగజేస్తున్నది. ఎందుకంటే అందరి ఇళ్లలో కంప్యూటర్లు ఉండవు కాబట్టి ఇట్లాంటి సెంటర్కి వస్తే వాళ్ళు కూడా వాళ్ళకున్న అనుభవంతో కన్స్యూమర్ని మంచిగా డైరెక్ట్ చేసి చక్కగా వాళ్ళు అన్ని సేవలు ఇవ్వాలని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మంచి నాణ్యమైన క్వాలిటీ సర్వీసెస్ రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చినట్టయితే తప్పకుండా జీవితంలో సక్సెస్ అవుతారని చెప్పి నా భావన. తప్పకుండా శుభం కలగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఈరోజు 8 మార్చ్ ప్రతి సంవత్సరం కూడా ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా మహిళలకు దినంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ముఖ్య మహిళలందరికీ కూడా సూర్యాపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న అందరు మహిళలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జీవితంలో వారు అన్ని రంగాలలో కూడా ఈరోజు రాణిస్తున్నారు. ఇంతకుముందు కుటుంబానికే పరిమితమైన మహిళలు ఈరోజు ప్రతి రంగంలో కూడా రాణించడమే కాక వారు అందులో లీడర్స్ గా ఎదుగుతున్నారు. అట్లాంటి చక్కటి ఈరోజు మన సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా మొన్న 50% మహిళల్నే మనం ఎన్నుకున్నాం. 50% కంటే ఎక్కువనే ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా చైర్మన్ కూడా జనరల్ స్థానంలో కూడా మనం మహిళలను పెట్టుకున్నాం. అందుకోసమే ఇంత చక్కగా రాజకీయాలు, ఉద్యోగాలలో, వ్యాపార రంగంలో, కుటుంబంలో కూడా రాణించేది మహిళలు కాబట్టి అట్లాంటి వీర వనితలందరికీ కూడా మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించాలని నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు వీరమల్లు శైలజ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, మహిళా సాధికారత కొరకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురోగతి సాధించాలని నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ అన్నారు.
జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు వీరమల్ల శైలజ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాంపల్లి సర్పంచ్ నక్కా చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, మహిళా సాధికారత కొరకు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలింక గురుపాదం పాల్గొని మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాలలో ఉన్నత స్థానాలను అధిరోహించినప్పటికీ అక్కడక్కడ పురుషాధిపత్యం కనబడుతుందని, పూర్తిగా మహిళలకు సముచిత గౌరవం దక్కినప్పుడే మహిళలకు సరైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాలలో దక్కాల్సిన అవకాశాలను పురుషాధిపత్యంతో మహిళలు వెనుకంజలో ఉంటున్నారని, వారిని సగౌరవంగా వారి హక్కులను వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని అన్నారు. మహిళలపై వివక్షను రూపుమాపేనప్పుడే వారికి సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య మహిళా అధ్యక్షురాలు వీరమల్ల శైలజ సందీప్ గౌడ్, బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు బిరుదోజీ యాదమ్మ, విఓఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం, గ్రామ సమైక్య అధ్యక్షురాలు పోలోజు అరుణ, నాంపల్లి ఉప సర్పంచ్ పానగంటి నిర్మల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సబ్బి అరుణ, ఆశా వర్కర్లు, సిఐటియు మండల అధ్యక్షురాలు ఏదుళ్ల సునీత, లలిత, రోజారాణి, సంతోష, బీజేపీ నాయకులు గిరిబాబు, మండల గిరిజన నాయకులు సపావట్ సర్దార్, తావూర్య, మాజీ వార్డు సభ్యులు కామిశెట్టి పాండు, సంజీవ తదితరులు పాల్గొన్నారు. మొగాలు కాదు అండర్ క్లాస్ అలానే కొడుతున్నా. అందుకనే సంఘాలు లోన్ ఇప్పుడే చూడు అందరూ వాడికెళ్ళి రావయ్యా, నువ్వు రాయిగా లేదు కానీ వాళ్ళు పెట్టుకుర్రా. మహిళలు ఆర్థికంగా ఎదుగుతూనే సమాజంలో గుర్తింపు, వాళ్ళకు ఒక విలువ అనేది ఉంటుంది. ఈ మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు, మహిళలను చైతన్యం చేసి వాళ్ళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వర్ధిల్లాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ శుభాకాంక్షలు. శ్రామిక దినోత్సవ సందర్భంగా మీ అందరికీ 99వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మహిళలకు సమాన పని, సమాన వేతనం, సమానం ఆ తనువులో సగం, ఆకాశంలో సగం అంటారు, కానీ ఇంటనే మనకు పూర్తి అన్ని పనులలో మనం ఉంటాం. కానీ
చట్టాల్లో కూడా మనం లేము, అన్ని పనులలో ఉన్నాం. కానీ అందుకనే మేము చెప్తాం, కళాకారుడిగా మేము ప్రజానాట్యమనిగా ఎప్పుడో ఒకటి చెప్తా ఉంటాం. ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. డాక్టరు అయినావు, యాక్టరు అయినావు, కలెక్టరు అయినావు, మినిస్టరు అయినావు. సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది ఏమిటి, నువ్వు చేయలేనిది. ఇల్లంతా శుభ్రం చేసి, వంటంతా సిద్ధం చేసి, పిల్లలను బడి కంపేసి, చాకిరితో ఒళ్ళు పిలిసిన ప్రత్యేకంగా నిలిచిన మదర్ తెరీసా, అలాగే దేశ అత్యున్నత పదవి అలంకరించిన శ్రీమతి ఇందిరాగాంధీ, అలాగే చాలామంది దేశంలో ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము, అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇలాగా చాలా రాష్ట్రాల్లో మహిళలు ముఖ్యమంత్రులుగా, ఐఏఎస్ అధికారులుగా, ఐపీఎస్ అధికారులుగా ఉన్నత స్థానాలలో నిలిచి మనకు ఆదర్శంగా పనిచేస్తున్న సందర్భంగా మహిళలు ఇంకా చాలా ఆర్థికాభివృద్ధిలో, విద్యారంగంలో చాలా వెనుకబాటుకు గురై నేటికి ఉంటున్నారు. కాబట్టి మహిళలు చైతన్యం కావడానికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున విద్యారంగంలో, అలాగే ఉత్పత్తి రంగంలో ముందంజలో ఉండి పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడు, ఆర్థిక వనరులు సమకూర్చుకున్నప్పుడు మాత్రమే మహిళలు నిజమైన అభివృద్ధి సాధిస్తారు. కాబట్టి మహిళలు తమ కుటుంబాలను పోషించుకోవడానికి, కుటుంబాలు ముఖ్యంగా ఏమంటారంటే ప్రతి ఇంటికి వ్యాపార రంగంలో నాంపల్లి మండల అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య అన్నారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని భారత్ పెట్రోలియం బంకు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆద్యశ్రీ ఫుడ్ ప్యాలెస్ హోటల్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యాపార రంగంలో నాంపల్లి మండలం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య అన్నారు. ఆదివారం నాంపల్లి మండల కేంద్రంలోని భారత్ పెట్రోలియం బంకు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య ఫుడ్ ప్యాలెస్ హోటల్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో నాంపల్లి మండలం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని, అంతేకాకుండా మండల కేంద్రం వ్యాపార రంగాలలో దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆదిత్య శ్రీ ఫుడ్ ప్యాలెస్ హోటల్ యజమాని పోలగోని శ్రీనివాస్ గౌడ్ వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని మాట్లాడుతూ, నాంపల్లి మండల కేంద్రంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు మండల కేంద్రానికి వచ్చిపోయే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పౌష్టికమైన ఆహారాన్ని అందించడమే కాక హోటల్ యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, వ్యాపారవేత్తలు కోట రఘునందన్, ఆలంపల్లి ఆనంద్, సోమ కిషన్, రాజకీయ నాయకులు పూదరి సైదులు, శివారెడ్డి, నాంపల్లి ఉప సర్పంచ్ పానగంటి నిర్మల వెంకటయ్య, మారపాకుల రాములు, వార్డు మెంబర్లు ఏదుళ్ల రాములు, కర్ణ యాదయ్య, గాదపక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పట్టుకోదు మామూలు వస్తాం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా చూస్తా ఉండు సూర్యాపేట జిల్లాలో కుడకుడ రోడ్డులో గాంధీ విగ్రహం దగ్గర వివాహ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హరిహర వీరమల్లు రాజాసాబ్ ఫేమ్ హీరోయిన్ నిధి అగర్వాల్ విచేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి సందడి చేశారు. రాష్ట్ర రాజధానిని తలదన్నే రీతిలో సూర్యాపేటలోనే వివాహ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసిన శింగిరికొండ రవీందర్ మరియు ఆయన కుమారుడి వంశీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో కుడకుడ రోడ్డులో గాంధీ విగ్రహం దగ్గర వివాహ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హరిహర వీరమల్లు రాజాసాబ్ ఫేమ్ హీరోయిన్ నిధి అగర్వాల్ విచేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానినని, ఆయనతో హరిహర వీరమల్లు సినిమా చేయడం నా అదృష్టమని ఆ సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ పేర్కొంది. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన వివాహ మహోత్సవ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇవాళ జరిగే న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఇండియా క్రికెట్ జట్టుకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ప్రభాస్తో రాజాసాబ్ సినిమా చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టిందన్నారు. వచ్చే నెలలో పెద్ద సినిమా ప్రాజెక్టులు ఉన్నాయని, త్వరలో అప్డేట్స్ మీడియాకు వెల్లడించనున్నట్టు తెలిపారు. చీరలు కావాలంటే హైదరాబాద్కు వెళ్లే మహిళలకు వివాహ మహోత్సవ షాపింగ్ మాల్ లోకల్లోనే ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర రాజధానిని తలదన్నేలా షాపింగ్ మాల్ను ఏర్పాటు చేసి అన్ని రకాల చీరలతో మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకి అందిస్తున్న శింగిరికొండ రవీందర్ను, ఆయన కుమారుడు వంశీని ఆమె అభినందించారు.
జూమ్ అవసరం మేడం ఓకే సో వివాహ షాపింగ్ మాల్ వచ్చాను. ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంది. అండ్ మీ అందరి లవ్ కి కూడా థ్యాంక్ యూ. సూర్యాపేట్ వివాహ షాపింగ్ మాల్ కి ఎలా ఎత్తగా మళ్ళీ ఇప్పుడు వివాహ షాపింగ్ మాల్ గా ముందుకు వచ్చింది కాబట్టి సో అందరూ కూడా వావ్ వావ్ మరొకసారి రవీంద్ర గారికి కంగ్రాచులేషన్స్. షాపింగ్ ఓపెన్ అయింది. అందరూ వెళ్ళి షాపింగ్ అందరికీ నమస్కారం. మీడియా అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ టైం సూర్యాపేట్ వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. వివాహ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వంశీ గారు, రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిసర్చ్. అండ్ ఇది ఫస్ట్ స్టోర్ ఓపెనింగ్. ఇంకా ఐ థింక్ 1500 స్టోర్స్ ఓపెన్ చేస్తారు డెఫినెట్లీ, ఖచ్చితంగా. కలెక్షన్స్ చాలా బాగుంది అండ్ రేట్స్ ఆల్సో ఆర్ వెరీ గుడ్. క్వాలిటీ చాలా బాగుంది అండ్ స్టోర్ ఇస్ ఆల్సో వెరీ బిగ్. సో వెరీ నైస్ పాజిటివ్ వైబ్ ఉంది ఇక్కడ. సో అందరూ రావాలి, షాపింగ్ చేయాలి. 25,000 అవును, టు ఆల్ ద విమెన్ అండ్ మెన్ వెరీ హ్యాపీ విమెన్స్ డే. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ లాట్స్ ఆఫ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ 3 monthsలో అనౌన్స్ అవుతుంది. నాకు 2 తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ ఈరోజు వివాహ షాపింగ్ మాల్లో ప్రారంభోత్సవానికి మా అదృష్టానికి నిధి అగర్వాల్ గారు ఇక్కడికి వచ్చేసి మా షాపును ప్రారంభించడానికి వారికి బిజీగా ఉన్నా కూడా మాకు టైంని ఇచ్చి ఈరోజు సూర్యాపేట అభిమానం మీద ఇక్కడికి విచ్చేసినారు. వారికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. వారు ఈరోజు ప్రారంభించి ఎల్లప్పుడూ కూడా మాకు విజయం జరగాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ భగవంతుడు, అమ్మవారు ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలు కలిగాలని కోరుకుంటూ వారు కూడా ఇంకా హీరోయిన్గా చాలా ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
14 నుండి 15 సంవత్సరాలలోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభం. సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణ పొందొచ్చని తెలిపిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్. ఒక్క గజం భూమి కూడా ఎక్కడికి పోదని యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భరోసా. అమెరికా ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదం ఇరాన్పై చేస్తున్న అధర్మ యుద్ధాన్ని వెంటనే నిలిపేయాలని విమలక్క డిమాండ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మానం. చౌటప్పల్ పట్టణ కేంద్రంలో గోషిక కరుణాకర్ ఆధ్వర్యంలో వంట గ్యాస్ ధర తగ్గించాలని నిరసన. బన్ టీ కేఫ్ను ప్రారంభించిన ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది. అంగరంగ వైభవంగా శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. 3 రోజుల పాటు కన్నుల పండగగా స్వామివారి ఉత్సవాలు. సూర్యాపేటలో వినయ్ జిరాక్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రారంభం. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ప్రారంభకులు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నాంపల్లి సర్పంచ్ నక్కా చంద్రశేఖర్. నాంపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య ఫుడ్ ప్యాలెస్ హోటల్ ని ప్రారంభించిన మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య. సూర్యాపేటలో వివాహ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసి సందడి చేసిన హరిహర వీరమల్లు రాజా సాబ్ ఫేమ్ హీరోయిన్ నిధి అగర్వాల్. హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.